ఈరోజు మీనాక్షి నటరాజు గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనహిత యాత్ర ఈ జనహిత యాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ 16 నెలల పరిపాలనలో ఎంత అద్భుతంగా జరుగుతున్న పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రోజు మొదటి రోజు 7 లక్షల కోట్ల అప్పులున్న సంగతే మాకు తెలియకుండా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు సకాలంలో జీతాలు ఇస్తూ మొదటి వారంలో మొదటి రోజు అన్ని పథకాలు అమలు చేస్తూ చెప్పిన పథకాలు చెప్పని పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు సన్న బియ్యం రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు 21 లక్షల కుటుంబాలకి మేము ఈరోజు రుణమాఫీ ఇచ్చాం 9,000 కోట్ల రూపాయలు మన రైతు బంధు 9 రోజులు ఇచ్చాం 50,000 60,000 ఉద్యోగాలు ఇచ్చాం ఈరోజు బీసీ రిజర్వేషను ఎస్సీ రిజర్వేషను మాదిగా వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళ రిజర్వేషను మేమేమంటున్నామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కళ్ళి దేశవ్యాప్తంగా ఇటు చూస్తున్నారు బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మోడీ మెడలు వంచడం కోసం మేము 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాము ఎందుకు కవిత ఒకటి బ్రదర్ కవితకి ఇంట్లోనే విలువ లేదు ఆమెకు ఆర్ట్లో అట్టిపండు లెక్క అయిపోయింది ఎందుకంటే కవిత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళ నాయన చెప్పి పూలే విగ్రహాన్ని పెట్టడం చేతకాల ఆమె ఏం మాట్లాడుతుంది బీసీ రిజర్వేషన్ అనేది బీసీలకి సమాన హక్కులు కావాలి అన్నది ఈ ఆలోచన రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సమాజ స్థాపన కోసం ఆలోచించే విధానము సంక్షేమం కోసం ఆలోచించే విధానము కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేటరీలో ఉన్న ఇది మా బుక్లో ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ బుక్లోనే ఎవరు ఆమె చేసుకున్న సంబరాలు అది కుక్కలు మగినట్టు పక్క ఊర్లో పెళ్ళైతే ఇక్కడ కుక్కలు మగినట్టుగా మేమేమంటున్నామంటే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కవితకు హక్కు లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము చాలా స్పష్టంగా మేము మీనాక్షి నటరాజు గారు మహేష్ గౌడ్ గారు ఈరోజు ప్రజల వద్దకు వెళ్తున్నామంటే మాకు ధైర్యంగా మేము అమలు చేసిన పథకాలు ప్రజలకు అందుతున్నాయి ఈ జనహిత పాదయాత్ర జనము ఎంత సంతోషంగా ఉన్నారు ఈ 18 నెలల కాలంలో మీకు ఏ విధమైన పథకాలు వచ్చినాయి ఈరోజు సన్నబియ్యం ఎవరైనా ఊహించారా సన్నబియ్యం అడిగితే కేటీఆర్ ఏమన్నాడు 2,000 కోట్ల పడితే ఇప్పుడు ఎక్కడ మేము తెచ్చిస్తామన్నాడు అలాంటి సన్నబియ్యం ఈరోజు మా ముఖ్యమంత్రి ఇచ్చాడు రైతులు సన్నాలు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చాం అసలు ఊహించండి 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చాం కాళేశ్వరం లేదు మేము 4 సిటీ కడుతున్నాం ట్రిపుల్ ఆర్ కడుతున్నాం ఇంద్ర మిల్లు రేషన్ కార్డులు అసలు ఒక పథకం ఏంది మేము 18 నెలల్లో 20 పథకాలు అమలు చేసాం పరిపాలన చేతగా కాదు చెప్పే సన్నాసి గాడి తెలివి ఉందో లేదో పరిపాలన చేతగా కాదు పరిపాలన సమర్థవంతంగా చేసి ప్రజల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ ద్వారా ఇంకా అద్భుతమైన పరిపాలన అందించాలి మాకు ఈ ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు ఈ 5 సంవత్సరాలు మాకు 18 నెలలు టైం అయింది ఇంకా 3.5 సంవత్సరాలు మా చేతిలో ఉంది ఇన్ని లక్షల కోట్ల అప్పున్నా సరే ఇంకా ఏం పథకాలు పెట్టవచ్చు ఇంకా మంచి పథకాలు ఏం పెట్టచ్చు మా ముఖ్యమంత్రి ఏం చెప్తారు 10 సంవత్సరాలు మాదే అధికారం అని చెప్తున్నాడు అంటే అధికారం 10 సంవత్సరాలు నిలబెట్టుకోవడానికి మా ప్రణాళిక మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాం ప్రజల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నాం ప్రజల వద్ద దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పథకాలు అందినా లేదు అడుగుతున్నాం ఇది కదా పాలన అంటే ఇది కదా కాంగ్రెస్ పాలన అంటే ఇది కదా ప్రజాపాలన అంటే ఇప్పుడు మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో అభివృద్ధి అనేది కేసీఆర్ కట్టింది ఒక కాళేశ్వరం తప్ప ఏమైనా కనపడిందా ఒక స్కూల్ కనపడిందా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు ఈరోజు మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ 120 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాము చేశాడా అసలు మంత్రులు అందుబాటులో ఉన్నాడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నాడా ఫామ్ హౌస్ పాలన తప్ప ఈరోజు మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం ప్రజల మధ్యలో తిరుగుతున్నారు ఇది కదా ప్రజాపాలన అంటే మేము కాబట్టే ఈరోజు ధైర్యంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి ఇది శాంపిల్ పాదయాత్ర మాత్రమే శాంపిల్ పాదయాత్ర కాదు ఇది పాదయాత్ర కాదు ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవడం పోతున్న జనహిత యాత్ర మా కాంగ్రెస్ శ్రేణులు సమయోన్ముఖాలు చేస్తున్నాము మా కాంగ్రెస్ శ్రేణుల్ని రేపు లోకల్ బాడీ ఎన్నికలకి సమాయత్తం చేయడం కోసం ఈ పాదయాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఈరోజు ప్రజల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏం తెలుసు బీఆర్ఎస్ కేటీఆర్ పోతే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు కవిత పోతే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు హరీష్ రావు పోతే కాబోయే ముఖ్యమంత్రి అంటారు ముగ్గురు ఉన్నారనుకో మా నాయన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అంటారు అంటే మేమేమంటున్నామంటే అది కుక్కలు చింపిని ఇస్తరైపోయింది అది బీజేపీకి తాకట్టు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తాకట్టు పెట్టిన పార్టీ ఇంకా బీఆర్ఎస్ అనేది గతం కాబట్టి ఇంకా బీఆర్ఎస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడినందుకు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలకి
అందుబాటులో ఉన్న ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించి ఇంకా సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి చేత మీకు కావాల్సిన పథకాలన్నీ కూడా సమర్థవంతంగా మేము హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి చాలా సిద్ధంగా ఉంది. అమలు చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.